హాయ్, ఈరోజు నేను ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు తెలియజేస్తాను. మనం చాలా రోజుల నుండి వింటూ ఉంటాం, లేదా రకరకాల మీడియాలో బయట బ్యానర్స్లో మనం వింటూ ఉంటాం ఏంటంటే వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు తాగాలి, ఎండకు వెళ్ళకూడదని చెప్తాం. కానీ ఇక్కడ వచ్చే సమస్య ఏంటి అంటే నీళ్లు ఎంత తాగాలి అంటే ఒక గంటకి ఎంత తాగాలి, ఒక రోజులో ఎంత తాగాలి అన్నది చాలా మందికి క్లారిటీ ఉండదు. సో అది ఉండకపోవడం వల్ల చాలా మంది వడదెబ్బకు గురవుతారు. మనకు ఫస్ట్ ఎంత వాటర్ తాగాలో తెలియాలంటే మనం ఎంత వాటర్ చెమట రూపంలో కోల్పోతున్నామో మనకు తెలియాలి. సో సాధారణంగా ఒక 40 డిగ్రీ టెంపరేచర్ మన సమ్మర్ సీజన్లో మన దగ్గర 40 డిగ్రీ సెంటిగ్రేడ్ చాలా రోజుల్లో టెంపరేచర్ రికార్డ్ అవుతుంది. 40 డిగ్రీల టెంపరేచర్ ఉన్నప్పుడు మనం సాధారణంగా బయట నడుచుకుంటూ వెళ్ళామనుకో గంట సేపు 1 నుండి 1.5 లీటర్ల వరకు వాటర్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అదే వేడిలో కనుక మనం ఏమైనా పని చేసినా, బాగా రన్నింగ్ చేసినా, గేమ్స్ ఆడినా, ఇంకేమన్నా పెద్దగా చెమట అంటే లేబర్ వర్క్స్ లాంటివి చేసినా మనం సుమారు 2 లీటర్ల వరకు వాటర్ కోల్పోయే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనము మధ్యాహ్నం టైంలో బైక్ డ్రైవింగ్ కూడా చేస్తూ ఉంటాం. బైక్ డ్రైవింగ్ అప్పుడు ఏమైతుంది, ఎక్కువ వడగాలు కూడా వస్తూ ఉంటాయి. దానివల్ల కూడా మనం 2-2.5 లీటర్ల వాటర్ ఒక గంట కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు, ఒక గంటకు మినిమం మనం 1 లీటర్ వాటర్ తాగాల్సి ఉంటుంది. ఇంకా ఎక్కువ వాటర్ కోల్పోతున్నాం అనుకోండి, చెమటలో ఖాళీ వాటరే కాదు, లవణాలు లైక్ సోడియం, పొటాషియం కూడా ఉంటాయి. కాబట్టి ఎక్కువ హార్డ్ వర్క్ చేసే వాళ్ళు, ఎక్కువసేపు ఎండలో ఉన్న వాళ్ళు వాటర్తో పాటు దానికి సరైన లవణాలు లైక్ సోడియం, పొటాషియం తీసుకోవాలి. దీని చిట్కా ఏంటంటే 1 లీటర్ వాటర్లో ఒక నిమ్మకాయ తీసుకుని అందులో కొద్దిగా చెంచాలంతా ఉప్పు వేసి తాగడం వల్ల మనకు బాడీకి కావాల్సిన సోడియం కూడా మనం రిప్లేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ఇప్పుడు మనం ఉన్న నిజామాబాద్లో ఒక వ్యక్తి ఆర్మూర్ నుండి నిజామాబాద్కి రావాలని ఒక వర్క్ ప్లాన్ పెట్టుకుంటాడు. 11 o'clock ఆర్మూర్ నుండి బయలుదేరి 12 o'clock అలా రీచ్ అవుతాడు. రీచ్ అయినాక ఇక్కడ దిగ్గానే ఒక కూల్ డ్రింక్, సోడాను, ఒక ½ లీటర్ వాటర్ తాగుతాడు. తను ఇక్కడ లోకల్ వర్క్ చూసుకుని మళ్ళీ 2-3 గంటల వరకు తను తిరిగి తన ప్లేస్కి వెళ్ళిపోతాడు. సో ఈ క్రమంలో తను తాగాల్సిన వాటర్ 2 నుండి 3 లీటర్ల వాటర్ తాగలేదు, ఎందుకంటే తను రోజంతా ఎండలోనే ఉన్నాడు ఇక్కడ. కానీ తను ఎంత తాగుతున్నాడు, ½ లీటర్ 1 లీటర్ తాగుతాడు. సో ఆల్మోస్ట్ బాడీకి వెళ్ళి ఒక 2 లీటర్స్ వాటర్ నెగిటివ్ బ్యాలెన్స్ లోకి వెళ్ళిపోతాడు. ఈ క్రమంలో ఏంటి, తనకు నీరసము, చక్కెర వచ్చినట్టు రావడము, కళ్ళు తిరిగినట్టు కావడము, ఇవన్నీ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. కానీ తన శక్తిని కూడా తీసుకొని అవన్నీ పట్టించుకోకుండా అట్లే తిరుగు ప్రయాణంలో ఉంటాడు. సో దీనివల్ల వచ్చే అనార్థాలు ఏంటి, తనకి వెళ్ళేటప్పుడు చక్కెర వచ్చే యాక్సిడెంట్ కావచ్చు, బండి స్పీడ్ కావచ్చు, ఇంటికి వెళ్ళేసరికి పూర్తిగా నీరసంగా వెళ్ళి బెడ్ పైన పడి ఇంకా 2-3 రోజులు తన నెక్స్ట్ 2-3 days కూడా వర్క్ డిస్టర్బ్ కావచ్చు. దీనివల్ల ఇంకా ప్రాబ్లం ఎక్కువైతే హాస్పిటల్ కూడా అడ్మిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇదే పేషెంట్ ఇప్పుడు మనం చెప్పిన విధంగా తన ఇంట్లోకి వెళ్ళి 10 గంటలకు బయలుదేరినప్పుడే ఒక ½ లీటర్ వాటర్ తాగి బయలుదేరి మళ్ళీ ఒక ½ an hour ప్రయాణం సుమారు నిజామాబాద్ రీచ్ కాకుండా ముందే మళ్ళీ ఒక ½ లీటర్, ఒక 1/4 బాటిల్ వాటర్ తాగి ఇక రీచ్ అయిన పని చేసుకునే క్రమంలో కూడా అప్పుడప్పుడు కొద్దిగా వాటర్ తాగి మళ్ళీ తిరుగు ప్రయాణంలో మధ్య వాటర్ తాగకుండా ఒక 3-4 లీటర్స్ వాటర్ తాగుంటే వెళ్తే ఇట్లాంటి ఏ వడదెబ్బ తగలకుండా తను ఈజీగా ఏ సమస్య రాకుండా ఇంటికి చేరుకోగలుగుతాడు. రెండో విషయం ఏంటంటే ఇది కేవలం వడదెబ్బనే కాదు, ఇలా వాటర్ తాగడం వల్ల ఓవరాల్ తన బాడీ కూడా బెటర్ ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ కావు, కిడ్నీల ఊరుకోకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా జరగవు. సో ఎన్నో విధాలకు కూడా ఇది వాళ్ళకు లాభదాయకంగా ఉంటుంది. థ్యాంక్ యూ.